పోలవరం నిర్వాసిత కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని సీఎం ఆదేశించారన్నారు మంత్రి పార్థసారథి. పోలవరం నిర్వాసితులకు త్వరగా ఇళ్లు కట్టించిస్తామని చెప్పారు. 2027 పోలవరం పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు పార్థసారథి. అలాగే తిరుమలలోని పోర్టులో 15 మంది పర్యవేక్షకుల నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఇక రిజిస్ట్రేషన్ల కోసం అడ్వాన్స్ టైం స్లాట్ పెట్టాలని మంత్రివర్గం నిర్ణయించిందని చెప్పారు మంత్రి పార్థసారథి. డిపార్ట్మెంట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు టేకప్ చేసిన విషయం తెలిసిందే. ఇంకా చాలా ఇల్లు దాదాపు 3-4 వేల ఇల్లు ఇంకా కట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ ఇల్లు ఎందుకంటే గత ప్రభుత్వం దీని మీద పూర్తిగా నిర్లక్ష్యం వహించి వాటిని పూర్తి చేయకోకుండా కొన్ని వేల కోట్ల పెట్టుబడిని కూడా ప్రభుత్వ సొమ్మును కూడా నిరుపయోగంగా అయిపోయినా కూడా బాధ్యతారహితంగా ప్రవర్తించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ ని త్వరితగతిన పూర్తి చేయాలని 2027కి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం మరి అక్కడ నిరాశ్రయులైపోయి ఆ ప్రాజెక్టు మూలంగా నిరాశ్రయులయ్యే వాళ్ళందరికీ కూడా R&R ప్యాకేజీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ ఇళ్లను పూర్తి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ ఇళ్లని అదే కాంట్రాక్టర్లతో చేపించుకుని ప్రైజ్ ఎస్కలేషను ఇచ్చి చేపించినా లేదు ఫ్రెష్ టెండర్ పిలిచి కొత్తగా ఇచ్చినా కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేకపోవటం మూలంగా వీటన్నిటిని కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా టెండర్స్ పిలిచి త్వరితగతిన వాటిని పూర్తి చేయాలని చెప్పేసి పోలవరం ప్రాజెక్టు